వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. బీఆర్ఎస్ లో ఇద్దరు అగ్రనేతలు చెరో దారిలో వెళ్తున్నారా? ముఖ్యంగా కులగణన విషయంలో ఇద్దరి మధ్య వ్యత్యాసం కనిపిస్తోందా? అన్న ఒకలా వ్యవహరిస్తుంటే చెల్లి ఇంకోలా వ్యవహరిస్తూ కొత్త చర్చలకు తావిస్తున్నారా? అసలెందుకు ఇద్దరు భిన్న దారుల్లో వెళ్తున్నారు? అన్నా చెల్లెళ్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా లేదా ఏదైనా వ్యూహం దాగుందా? అసలేంటి ఈ కొత్త చర్చ? లెట్స్ వాచ్. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే నిమిత్తం రేవంత్ ప్రభుత్వం కులగణన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తూ వస్తుంది. కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం లూటీ చేస్తోందని, కులగణనను ప్రజలు తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగానే గళం విప్పుతూ వస్తున్నారు. అయితే కులగణనపై కేటీఆర్ చేసే ప్రచారమంతా అవాస్తవమేనని అటువైపు ప్రభుత్వ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఎన్నికల ముందు కులగణన చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హామీలో భాగంగా సమగ్ర కుటుంబ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సర్వే ద్వారా విద్య, ఉద్యోగాల్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని కాంగ్రెస్ చెబుతోంది. ప్రభుత్వ నేతలు ఎలా చెబుతున్నా బీఆర్ఎస్ నేతలు మాత్రం కులగణనను గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎమ్మెల్సీ కవిత మాత్రం వేరే రూట్లో వెళ్తున్నట్టు తెలుస్తుంది. కులగణనకు పరోక్షంగా మద్దతిస్తూ బీసీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో కులగణన ద్వారా బీసీలకు సమగ్ర న్యాయం కలుగుతుందనేది కాంగ్రెస్ వైపు నుంచి వినిపించే మాట. ఇక కవిత 2 సార్లు పోటీ చేసిన నిజామాబాద్ పరిధిలో కూడా బీసీ ఓటర్లే అధికం. ఈ నేపథ్యంలో వారందరినీ తన వైపు తిప్పుకునేందుకు కవిత కులగణన విషయంలో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నిజామాబాద్ పరిధిలో కవితకు ధీటైన ప్రత్యర్థిగా ఉన్న ధర్మపురి అరవింద్ కి బీసీల్లో స్ట్రాంగ్ బేస్ ఉంది. పైగా ప్రస్తుతం బీజేపీ చీఫ్ రేస్ లో కూడా ఉండటంతో ధర్మపురికి చెక్ పెట్టి బీసీలను ఆకర్షించేందుకు కవిత కులగణన విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతుంది. మెజారిటీ బీసీ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకుంటే ఎలాంటి ఎన్నికల్లోనైనా తనకు తిరుగుండదనే ఆలోచనలో కవిత ఉన్నారట. అందుకే కులగణనపై కవిత కొంత సానుకూలంగానే ఉన్నట్టు వినికిడి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణన విషయంలో అన్న కేటీఆర్ ఒకలా, చెల్లి కవిత ఇంకోలా వ్యవహరిస్తూ సరికొత్త వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. మరి వారి వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.